డీటెయిల్స్ చూస్తే కేంద్రంలోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉప ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దేశానికి అద్వానీ చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా అద్వానీకి ఫోన్ చేసిన ప్రధాని కాంగ్రెస్ చెప్పినట్టు తెలిపారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని, దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర చరిత్రాత్మకమైందని భారత ప్రధాని వెల్లడించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ ఎల్కే అద్వానీజీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను. ఎల్కే అద్వానీ రాజనీతిజ్ఞుడు. భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. చాలా క్రింది స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగారు. అనేక కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారు. పార్లమెంట్లో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎప్పుడూ ఆదర్శప్రాయమైనవి, గొప్ప అంతర్దృష్టి నీతి ఉన్నాయని కొనియాడారు. 90వ దశకంలో బీజేపీని ముందుండి నడిపించిన అద్వానీ అప్పట్లో అయోధ్య రామాలయం కోసం రథయాత్ర కూడా చేశారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా కొత్తగా కొలువుతీరిన జార్ఖండ్ ప్రభుత్వం ఈ నెల 5న బల పరీక్షకు సిద్ధమైంది. సోమవారం నుంచి 2 రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఈ బల నిరూపణలో పాల్గొనేందుకు వీలుగా అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యేందుకు రాంచీలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం అనుమతులు ఇచ్చింది. బాలీవుడ్ బ్యూటీ పూనం పాండే మరణించిందనే షాకింగ్ న్యూస్ శుక్రవారం నుంచి వైరల్ అవుతోంది. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పిఆర్ టీం షేర్ చేసిన నోట్ నిజమా కాదా అని అభిమానులు అభిప్రాయపడుతున్న సమయంలో తాజాగా ఆమె నుంచి ఒక షాకింగ్ మెసేజ్ వచ్చింది. తాను బతికే ఉన్నానంటూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. తనకు ఎలాంటి క్యాన్సర్ లేదని పేర్కొంది. సర్వైకల్ గురించి అవగాహన కల్పించడం కోసమే అలా చేశానని పూనం సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది. పూనం పాండే మరణించినట్లు వస్తున్న వార్తలపై ఆమె ఇలా వివరణ ఇచ్చింది. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని నేను భావిస్తున్నా. నేను బతికే ఉన్నాను. గర్భాశయ క్యాన్సర్తో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదు. కానీ విషాదకరంగా ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం వల్ల వేలాది మంది మహిళలు నేడు దేశంలో ప్రాణాలు వదులుతున్నారు. కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా సరైన చికిత్స తీసుకుంటే గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించదగింది. హెచ్పివి వ్యాక్సిన్ను ముందస్తుగా తీసుకుంటే దీనిని ఎదుర్కొనవచ్చు. ఈ వ్యాధితో ఎవరూ తమ ప్రాణాలు కోల్పోకుండా చూసుకునే మార్గాలు నేడు వైద్య శాస్త్రంలో ఉన్నాయి. గర్భాశయ క్యాన్సర్ విషయంలో ప్రతి మహిళ తీసుకోవాల్సిన చర్యల గురించి అందరికీ తెలిసేలా చేద్దామని పూనం పాండే తెలిపింది. ఇక అంతర్జాతీయ వార్తల విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ కు మరోసారి షాక్ తగిలింది. ఫ్రాన్స్ లో యూపీఐ చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఇక డీటెయిల్స్ చూస్తే జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కష్టాలు వీడట్లేదు. ఇప్పటికే పలు కేసుల్లో జైలు శిక్షలు ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో విధించింది. బుష్రా బీబీ మొదటి భర్త ఖవార్ ఫరీద్ పెట్టిన కేసుపై ట్రయల్ కోర్టు తాజాగా విచారణ జరిపింది. ఇస్లామిక్ నిబంధనల ప్రకారం భర్త చనిపోయినా లేదా విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవాలంటే కొంతకాలం విరామం తీసుకోవాలి.
ఈ నిబంధనలు తన మాజీ భార్య బుష్రా ఉల్లంఘించిందని ఫరీద్ ఆమెపై కేసు పెట్టారు. అంతేగాక పెళ్లికి ముందు నుంచే బుష్రా ఇమ్రాన్ల మధ్య బంధం కొనసాగిందని ఆరోపించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇమ్రాన్ దంపతులకు 7 ఏళ్లు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. బుష్రా బీబీ 2017 నవంబర్లో ఫరీద్ నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2018 జనవరిలో ఇమ్రాన్ను వివాహం చేసుకున్నారు. ఫ్రాన్స్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ను సందర్శించే పర్యాటకులు యూపీఐ పద్ధతి ద్వారా రుసుమును చెల్లించే సౌలభ్యాన్ని భారత్ ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఫ్రాన్స్ మంత్రి ప్రిస్కా డెవెనో హాజరయ్యారు. యూపీఐని ప్రపంచమంతటా వ్యాపింపజేయాలన్న ప్రధాని మోదీ స్వప్నం సాకారమవుతుందని ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పేర్కొంది. ఫ్రాన్స్తో పాటు ఐరోపాలోని మరిన్ని దేశాల్లోనూ పర్యాటక, రిటైల్ రంగాలకు ఈ చెల్లింపుల విధానాన్ని విస్తరించనున్నారు.